గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకి నిఫ్టీ చూసినట్లయితే మనకి 22,055 దగ్గర క్లోజ్ అయింది, 141 పాయింట్స్ డౌన్. సెన్సెక్స్ 434 పాయింట్స్ డౌన్ అండి. సో మనకి మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే కనపడింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత కరెక్షన్ అయితే కనపడలేదు, అది మీరు ఒకసారి ఇక్కడ చూడండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఫిన్ నిఫ్టీ కానివ్వండి అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, మేజర్గా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో మనకి బాగా కరెక్షన్ అయితే వస్తుంది. సో మనకి వెన్ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ పోలిస్తే మనకి నిఫ్టీ మేజర్గా డ్రాగ్ చేసిందంటే స్మాల్ క్యాప్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి వచ్చేసి మనకి బాగా డ్రాగ్ చేయడం జరుగుతుంది, మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి 1-2 స్టాక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దామని చూస్తున్నాను. మేజర్గా ఇక్కడ జీ షేర్స్ అండి, అవి ఈరోజు బాగా క్రాష్ అవడం జరిగింది. ఎందుకంటే జీ షేర్స్ క్రాష్ 10% ఆఫ్టర్ సెబీ ఫైన్స్ $241 million అకౌంటింగ్ ఇష్యూ అన్నట్లుగా ఇస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం ఇంటిమేట్ చేసామండి. సో మార్కెట్ ఎప్పుడైతే మనకి ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా అది వచ్చేసి మనకి లోవర్ సర్క్యూట్ ఉంటుందనేది మనం గమనించాము. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఉందో కాకపోతే ఇన్వెస్టిగేషన్లో రివీల్ $241 million హ్యావ్ బీన్ డైవర్టెడ్ ఫ్రమ్ ద కంపెనీ. సో ఎప్పుడైతే మనకి మెజారిటీ ఆఫ్ ది షేర్ కానీ ఏదన్నా ఫండ్స్ కానీ మన కంపెనీ నుంచి ఏదైతే మేజర్ కంపెనీ ఉంటుందో దాని నుంచి ఎప్పుడైతే డైవర్ట్ చేస్తారో ఆటోమేటిక్గా అది వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి ఇది వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేసాము. కాకపోతే ఇది ఎప్పుడు మనకి ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అనేది చూడాలి. కంపెనీ డైరెక్టర్స్ వచ్చేసి అది ఫాల్స్ స్టేట్మెంట్ అని అంటున్నారు. కాకపోతే ద సేమ్ థింగ్ సెబీ నుంచి వస్తేనే మనము దాన్ని ఒక పాజిటివ్గా మనం తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో టిల్ దెన్ వచ్చేసి జీ షేర్స్లో అయితే ఇంకా కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అది ఆల్రెడీ మనకి లోవర్ సర్క్యూట్స్ కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. చూద్దాము 1-2 days తర్వాత ఇది ఏందనేది దీని యొక్క. సో లైక్ పేటిఎం వచ్చేసి మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది, సో అప్పర్ సర్క్యూట్స్ కొడుతుంది. ఈ జీ మీద మనకి నెగిటివ్ న్యూస్ వచ్చింది, సో లోవర్ సర్క్యూట్ కొడుతుంది. ఇది ఏంటంటే ప్యూర్లీ ప్రస్తుతం వచ్చేసి న్యూస్ బేస్డ్ ట్రేడ్ అవుతుంది ఈ 2 స్టాక్స్. సో కొంచెం దీనికి అవే ఉంటే బెస్ట్ అండి. నెక్స్ట్ మనకి టాటా ఇన్వెస్ట్మెంట్, మనం వచ్చేసి దగ్గర ఈ 4,000 లెవెల్స్ దగ్గర మనము ఈ యొక్క స్టాకు బై చేయండి అనేది మనము 4,000 లెవెల్స్, ఈ లెవెల్స్లో బాగా మనము రికమెండ్ చేసాము. అండ్ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా కొన్నారు. సో మేజర్గా ఈ బ్రేక్ ఎప్పుడైతే ఈ బ్రేక్ అవుతుందో ఈ బ్రేక్ దగ్గర మనము ఇంకా రికమెండ్ చేసామండి. సో ఈరోజు వచ్చేసి ఇది నాట్ మోర్ దెన్ ఐ థింక్ 1.5-2 months బ్యాక్ మనం రికమెండ్ చేసాం. ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ దాకా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఎక్కువగా మనకి ఈ చార్ట్స్ ద్వారా మనకి ఏంటంటే మేజర్గా ఇది వచ్చేసి బుల్లిష్ ప్యాటర్న్లోనికి ఎంటర్ అయింది. 6,100 లెవెల్స్ కూడా క్రాస్ అయ్యి నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం. సో మేబీ ఇట్ మే రీచెస్ టు 7,500 సూన్ అన్నట్లుగానే మనకి ఇక్కడ యాజ్ పర్ లెవెల్స్ అయితే కనిపిస్తుంది. ఫుల్ బుల్లిష్ మూమెంటం అయితే ఇది మనకి ట్రేడ్ అవడం జరుగుతుంది. సో టాటా ఇన్వెస్ట్మెంట్ మనం ముందు నుంచి బుల్లిష్ ప్యాటర్న్లోనే మనం చూస్తున్నాము ఈ స్టాక్ని. ఇది ఇంకా మనకి అప్ సైడ్ మూమెంటం వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే కరెంట్ లెవెల్ బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికైనా కరెంట్ లెవెల్ అయితే బై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకే, టాటా ఇన్వెస్ట్మెంట్ అండి మంచి కంపెనీ, మనకి ఫ్యూచర్ ఇంకా మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము 2-3 IPOs అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. అండ్ ఏ IPOs అయితే ఉన్నాయో అది మనం సబ్స్క్రైబ్ చేయొచ్చో లేదా అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఓకే, సో మేజర్గా ఇప్పుడు వచ్చేసి మనకి IPOs ఇక్కడ వచ్చేసి ఈ జునిపర్ హోటల్స్, డీమ్ రోల్ టెక్, జెనిత్ డ్రగ్స్. సో ఈ 3 IPOs మనకి 1-2 daysలో క్లోజ్ అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఇవన్నీ 3, ఒకటి జునిపర్ వచ్చేసి మెయిన్ బోర్డ్ IPO జస్ట్ 0.12 times సబ్స్క్రిప్షన్ అయింది, సో అవాయిడ్ చేయొచ్చు. డీమ్ రోల్ టెక్ వచ్చేసి ఇది SME IPO ఎప్పుడైనా మోర్ దెన్ 50 times ఉంటేనే మనం చూడాలి, 7.83, సో ఇది అవాయిడ్ చేయండి. జెనిత్ డ్రగ్స్ కూడా 12.25 అంటే. సో ఈ 3 వచ్చేసి మనం అవాయిడ్ చేయొచ్చు అండి, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే మనము వచ్చేసి ఏమైతే మల్టిపుల్ టైమ్స్ సబ్స్క్రిప్షన్ వచ్చిందో అదైతే మన యొక్క టార్గెట్స్ అయితే మీట్ అవ్వట్లేదు. ఓకే, సో ఈ 3 వచ్చేసి మీరు అవాయిడ్ చేయండి. ఈవెన్ గ్రే మార్కెట్ ప్రీమియం మనకి 10-20% చూపిస్తుంది. సో అది మనం అంతా దాని వెనకాల పడాల్సిన అవసరం అయితే ఈ IPO వెనకాల పడాల్సిన అవసరం అయితే లేదు, వీటిని అయితే మీరు అవాయిడ్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఇది పిరమిడ్ ఎంటర్ప్రైజెస్, ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్టాకు ఆఫ్టర్ సన్ ఫార్మా తర్వాత. ఎందుకంటే దీని మూమెంటం వన్స్ ఇది వచ్చేసి మూమెంటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇది ఆల్ టైమ్ హైస్ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆల్ టైమ్ హై వచ్చేసి దగ్గర 1,800 దాకా నియర్ టు 2,000+ దాకా ఉంది. సో దాని తర్వాత ఏంటంటే దీనిలో వచ్చేసి కొంత కరెక్షన్ అయితే కనపడింది. ఇది కరెక్షన్ అయితే మనం అనుకోవడానికి లేదండి, ఎందుకంటే ఇది 17 Octoberలో
పిఈఎల్ పిరమిల్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఫార్మా డివిజన్ రెండు డివైడ్ అవడం వల్ల కొంత వచ్చేసి పిఈఎల్ షేర్స్లో బాగా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ కనపడింది. సో తర్వాత వచ్చేసి మీరు చూసినట్లయితే పిరమిల్ ఫార్మా మనకి ఎప్పుడు లిస్ట్ అయింది మార్కెట్లో అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము ఒకసారి. సో దాని ప్రకారం మీకు ఒక ఐడియా వస్తుంది. సో పిరమిల్ ఫార్మా వచ్చేసి మనకి 17th అక్టోబర్ మనకి మార్కెట్లో లిస్ట్ అవ్వడం జరిగింది. సో 2 ఎంటిటీస్గా పిరమిల్ గ్రూప్ అనేది డివైడ్ అయింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆద్యంతం మనకి 200 నుంచి దగ్గర 60 రూపీస్ దాకా మనకు కరెక్షన్ అయితే రావడం జరిగింది. సో 60 నుంచి మనకి రికవర్ అవుతాం మనకి 135 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. సో ఒకవేళ ఇది కనుక మనకి ఈ లెవెల్స్ కనుక 145 లెవెల్స్ ఈ లెవెల్స్ కనుక క్రాస్ అయితే మాత్రం మనకి 200 ఈజీగా రీచ్ అవుతుందండి. సో దీని మూమెంటం అయితే చాలా ఫాస్ట్ ఉంటుంది. లైక్ వేరే కంపెనీస్ స్టాక్స్ IRED అనేది వేరే ఏమైతే ఉన్నాయో సో సుజలాన్ ఎలా మనకి ఎలా అయితే అంత ఫాస్ట్ మూమెంటం వచ్చిందో సో అదేవిధంగా పిరమిల్ కూడా వన్స్ ఇటు కనుక ఈ 145 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం ఈజీగా మనకి 200 లెవెల్స్ అయితే రీచ్ అవుతుంది. సో ఎవరైతే ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనేది మనకి రికమెండ్ చేయాలనుకుంటున్నారు ఈ PPL ఫార్మా అనేది మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇది వచ్చేసి నేను మిడ్ క్యాప్ కంపెనీ అని అనుకుంటున్నాను PPL ఫార్మా. సో మీరు ఏదర్ PEL అయినా ఇన్వెస్ట్ చేయండి లేకపోతే PPL ఫార్మా అయినా ఇన్వెస్ట్ చేయండి. కాకపోతే మనకి PPL ఫార్మాలో మంచి రిటర్న్స్ అయితే నాకు కనిపిస్తుంది. నియర్ అబౌట్ 30% రిటర్న్స్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఓకే, షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో ఇక్కడ వచ్చేసి మనం చూద్దాము 2-3 స్టాక్స్. ఇక్కడ పేటిఎం మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లుగా సో అప్పర్ సర్క్యూట్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. మనం డే క్యాండిల్కి వెళ్దాము. సో 1 2 3 4 సెషన్స్ అనేది మనం సో మన టార్గెట్ చెప్పాము కదా 450 430 to 450 లెవెల్స్ వచ్చినప్పుడు కొంత మనకు వచ్చేసి ఏదైనా బయింగ్ సైడ్కి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. సో అక్కడ వచ్చేసి మనము ఎంట్రీ అవ్వాలా ఎగ్జిట్ అవ్వాలా అనేది ఒకసారి చూద్దాము. ఇంకా మనకి వచ్చేసి ఇంకో 2-3 సెషన్స్ అయితే మనకి అప్పర్ సర్క్యూట్ అయితే ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మర్క్ ఎలక్ట్రిక్ మనం వద్దన్నాము ఆల్రెడీ డౌన్ సర్క్యూట్ కొట్టింది. మనకి మొన్న అడిగారు మన సబ్స్క్రైబర్స్. సో ఆల్రెడీ మనకి డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. ఇది జీ లిమిటెడ్ ఆల్రెడీ బికాస్ ఆఫ్ న్యూస్ బేస్ అండి, ఇది ప్యూర్లీ న్యూస్ బేస్ మనకి లోవర్ సర్క్యూట్ అనేది అవుతుంది. సో రేపు వచ్చేసి ఇంకా లోస్ అనేది బ్రేక్ అవడం కూడా చేస్తుంది 152 రూపీస్. సో దాని తర్వాత ఏదైనా మనకి డైరెక్టర్స్ నుంచి కానీ సెబీ నుంచి కానీ మంచి పాజిటివ్ న్యూస్ వస్తే దెన్ అగైన్ ఇది వచ్చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పుడు మనకి వన్స్ బయింగ్ సైడ్ ఎలా ఇచ్చినప్పుడు మనం అప్పుడు ఎంటర్ అవుతాం. ప్రస్తుతం అయితే పేటిఎం అండ్ ఈ 2 స్టాక్స్ అయితే మనమైతే ప్రస్తుతం అయితే ఎంటర్ అవ్వద్దు. ఓకే, సో మనకి IPOs డిస్కస్ చేసాము అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూసి మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా మనం ఈరోజు ఏంటంటే మన ఆప్షన్ చైన్ డేటా ద్వారా మనం చూద్దాము. సో 2250 దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది కాబట్టి నాకు ఈ 22,100 దగ్గర ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిద్దో 22,100 దగ్గర ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిద్దో నాకు అప్ సైడ్ మూమెంటం అయితే 22,200 దాకా కనిపిస్తుంది. లేదు మనకు వచ్చేసి లోవర్స్ కనుక బ్రేక్ అవ్వాలంటే మాత్రం 22,000 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం నాకు 21,900. సో అప్ సైడ్ లెవెల్స్ గమనించండి, లోవర్ సైడ్ లెవెల్స్ ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం ఏదైతే క్లియర్గా చెప్తున్నామో మీరు అది ఒకసారి చూడండి. అప్ సైడ్ మూమెంటం వచ్చేసి నాకు 100 పాయింట్స్ కనిపిస్తుంది, డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి నాకు 100 పాయింట్స్ కనిపిస్తుంది విత్ 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి ఇక్కడ చూద్దాము ఆప్షన్ చైన్ డేటా ద్వారా. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఏ లెవెల్స్ మనకు వచ్చేసి 47,000 దగ్గర మనకి ట్రేడ్ అవడం జరుగుతుంది. సో 47,000 దగ్గర మనకి వచ్చేసి ఇక్కడ ఏదైతే 15-minute క్యాండిల్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిద్దో దగ్గర నాకు 47,200. సో 47,200 లెవెల్స్ దాకా నాకు ఒకవేళ ఫ్లాట్ అయితే ఓపెన్ అయితే మాత్రం వన్స్ అది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా అనే లెవెల్స్ని బట్టి ఏదర్ ఇట్ మే రీచెస్ టు 47,200 ఆర్ డౌన్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి 46,500 దాకా మనకి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. సో అప్ సైడ్ మూమెంటం వచ్చేసి మనకి దగ్గర 47,500, డౌన్ సైడ్ ఒకవేళ 500 పాయింట్స్ కనుక పెట్టుకున్నట్లయితే మనము అప్ సైడ్ మూమెంటం వచ్చేసి నియర్ టు ఇక్కడ వచ్చేసి మనము వెళ్ళాలి. సో 47,200 లెవెల్స్ అబోవ్ మనకి 47,500 దాకా కనిపిస్తుంది. డౌన్ సైడ్ వచ్చేసి మనకు ఫాస్ట్గా ఎప్పుడైనా డౌన్ సైడ్ మార్కెట్ కొలాప్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి మనకి 46,500 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ బ్రేక్స్
46,800. ఓకే, 46,800 కనుక బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా 46,500 లెవెల్స్ అయితే టచ్ అయిపోతుంది. సో ఏదైనా క్వైరీస్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేద్దాము. జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.